బట్ ఈ 1300 అతనికి వర్తించదు, కానీ అతను చేసేది కూలి పని. కాకపోతే వీళ్ళు అసంఘటిత రంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడవు కాబట్టి నో ప్రాబ్లం, కౌంట్ రాదు. కానీ ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఉంటుంది, ఒక 50 లక్షలు 60 లక్షలు ఉంటుంది, పిల్లలు కొనిపెట్టడము, లేదా భర్త చనిపోతే రాయడము, లేదా ఉద్యోగం రిటైర్ అయినప్పుడు వచ్చినటువంటి దాంతోనూ కొనుక్కుంటాము, ఇది ఉంటుంది. ఆ 50 లక్షలు 60 లక్షలు అది వాల్యూ ఉండుంటుంది, నో డౌట్. కానీ నిరంతర ఆదాయం ఏమి ఉండదు వాళ్ళకి. అయితే గీతే ఒక 5,000 10,000 సంపాదించుకుంటా ఉంటారు అనుకుందాం, అంటే పిల్లలు వేయడం ఇట్లాంటిది. వాళ్ళకి ఇక్కడ పింఛన్ ఇచ్చింది జగన్ సర్కార్. ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు అనర్హులు. ఎందుకని? వాళ్ళు 60 లక్షల విలువ చేసే ఆస్తి కలిగిన వాళ్ళు అయి ఉంటారు. ఇట్లాంటి తీసేయాలని అనుకుంటున్నారు వీళ్ళు, వాళ్ళు అనర్హులు అన్నటువంటి. అలాగే 3 కార్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు పింఛన్లు. అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఒక ఇంట్లో అందరూ ధనవంతులే, పిల్లలు వీళ్ళంతా, ఆ తల్లికి వీళ్ళందరూ